అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 మధ్యకాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. బడ్జెట్ సమావేశాల్లోపు ఈ నివేదికను కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. అప్పుడు గానీ రాష్ట్రాలకు పన్నుల వాటా ఎంత దక్కుతుందనే విషయం తెలియదు. జనాభా నియంత్రణను బలంగా అమలు చేసినందున ఆ ప్రాతిపదికన కేటాయింపులు జరపకూడదని దక్షిణాది రాష్ట్రాలు మూకుమ్మడిగా డిమాండ్ చేస్తున్నాయి. ఆ విషయాన్ని ఆర్థిక సంఘం ఎంతవరకు పరిగణలోకి తీసుకుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2023 డిసెంబర్ 31న 16వ ఆర్థిక సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేయగా దాని సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా పంపిణీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా కేంద్రం యథాతథంగా అమలు చేసింది. 15వ ఆర్థిక సంఘము అదే విధానాన్ని బలపరిచింది. రాష్ట్రాలకు 41%, కొత్తగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన జమ్మూ కాశ్మీర్కు 1% కలిపి 42% పన్నుల వాటా పంపిణీ సిఫార్సు చేయగా ఆ నివేదికను కేంద్రం అమలు చేసింది. ఇప్పుడు 16వ ఆర్థిక సంఘం ఏం సిఫార్సు చేసిందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.